అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హే అమ్మాయి. ఈరోజు ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే ఒక మంచి రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ ఒక్క లడ్డు తింటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇది హెయిర్‌కి, స్కిన్‌కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. ఎందుకంటే ఈ ఒక్కొక్క డ్రై ఫ్రూట్‌కి ఒక్కొక్క యూజ్ ఉందన్నమాట. మన హెయిర్‌కైనా, స్కిన్‌కైనా, హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద వీడియో. మనకి ఈ డ్రై ఫ్రూట్సే వేసుకోవాలని ఏం లేదు. ఎవరి ప్రిఫరెన్స్‌ని బట్టి వాళ్ళు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, నేను గసగసాలు కూడా యాడ్ చేసుకున్నాను. అది కూడా మంచిదని చెప్పి బ్లాక్ రైజిన్స్, ఇంకా రైజిన్స్ యాడ్ చేసుకున్నాను. వాల్‌నట్స్ యాడ్ చేసుకున్నాను. అంజీర్ కూడా యాడ్ చేశాను. పిస్తాస్, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ నేను అంటే ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ డేట్స్ యూజ్ చేస్తున్నాను. షుగర్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు కాబట్టి ఎవరైనా మంచిగా తీసేసుకోవచ్చు. ఒక లడ్డు తింటే మనకి ఒక రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటామన్నమాట. ఎందుకంటే అంత ఎనర్జిటిక్ ఫుడ్ ఇది. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్ టు ద వీడియో. ఫస్ట్ మనం పాన్ ఆన్ చేసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనం అందులో వేసి కలుపుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ నేను వాల్‌నట్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ రైజిన్స్ అదే ఎండు ద్రాక్ష అది కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి 2 బాగా కలుపుకోవాలి. సో, ఫస్ట్ అయితే ఈ 2 యాడ్ చేశాను. దాని తర్వాత ఇందాక మనం కట్ చేసుకున్న అంజీర్ ఉంటుంది కదా! అంజీర్ కూడా చిన్న చిన్నగా పీసెస్‌గా కట్ చేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత బ్లాక్ రైజిన్స్, దాని తర్వాత పిస్తాస్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు సన్‌ఫ్లవర్ సీడ్స్, దాని తర్వాత పంప్కిన్ సీడ్స్ ఇవి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలనమాట. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి. సో, అలా మనం మంచిగా అన్నీ కలిసేలా నెయ్యిలో అలా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ఎండు కొబ్బరి కూడా దీనికి మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది. సో, ఎండు కొబ్బరి పొడి కూడా యాడ్ చేశాను. అది కూడా బాగా కలిపిన తర్వాత అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. దాని తర్వాత ఇప్పుడు ఇందులో మనం గసగసాలు కూడా యాడ్ చేసుకోవాలి. గసగసాలు ఎక్కువగా యూజ్ చేయరు. బట్ ఇందులో ఈ డ్రై ఫ్రూట్ లడ్డూల్లో మాత్రం ఇది బాగా టేస్ట్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. సో, అవి కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో డేట్స్ తీసుకుంటాం కదా! అవి నేను సీడ్స్ ఉన్నవి తీసుకున్నాను. సో, అవి ఇప్పుడు రిమూవ్ చేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. అందుకే అవి తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకుంటున్నాను. అన్నిటిని సీడ్స్ రిమూవ్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక స్మూత్ పేస్ట్ లాగా దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడు అది మంచిగా ఫ్రై అవుతుంది. సో, మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్‌లో మనం ఇందాక డ్రై ఫ్రూట్స్‌ని తీసుకున్నాం కదా! అది పక్కన పెట్టేసి మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్న డేట్స్ పేస్ట్ ఉంటుంది కదా! ఆ పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఆ నెయ్యిలో ఇది బాగా కలిసేంత వరకు అలా మనం కలుపుతూ ఉండాలి. అది ఒక స్మూత్ టెక్స్చర్, ఒక మెత్తటి పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది. అంతలా అయ్యే వరకు మనం అలా కలుపుతూ ఉండాలి. దాని తర్వాత ఇందాక మనం పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పేస్ట్‌కి మనం ఇందాక పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి లడ్డు ఈజీగా చుట్టుకోవాల్సి వస్తుందన్నమాట. లేకపోతే ఇదంతా దానికి పట్టుకోకపోతే అంత ఫైన్‌గా మనకి లడ్డు అనేది రాదు. సో, అలా మంచిగా కలిసేలా మనం స్పూన్ తోటైనా, కొంచెం వేడిగా ఉంటుంది కదా! బట్ చేత్తో కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకుంటే ఒక మంచి ముద్దలా తయారైపోతుందనమాట అది. అప్పుడు మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చేసేసుకోవచ్చు. ఇది మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా హైజీనిక్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే మన చేతులతో చేసుకుంటే ఇంకా బావుంటుంది. సో, తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఎందుకంటే అన్నీ మంచి ఇంగ్రీడియెంట్సే ఉన్నాయి కదా ఇందులో. నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ. వితిన్ ఒక 15-20 మినిట్స్‌లో మీకు లడ్డూస్ అనేటివి రెడీ అయిపోతాయి. సో, మంచిగా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేటివి మనం నానబెట్టుకొని తినలేము. 1 ఆర్ 2 డేస్ అంతే. దాని తర్వాత మళ్ళీ తినాలంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. నాకు పర్సనల్‌గా అలా నానబెట్టుకొని తినడం అంటే అస్సలు నచ్చదు. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదా! అందుకే తినబుద్ధి కాదు. బట్ ఇలా లడ్డు చేసేసుకుంటే ఎవరికైనా నచ్చుతుంది. అండ్ తినడానికి కూడా బావుంటుంది. మంచి బెనిఫిట్స్ కూడా ఇస్తాయి కదా ఇవి మనకి. సో, తినడంలో తప్పేం లేదు కదా!
మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి కొంచెం చల్లారేంత వరకు. లేకపోతే వేడిగా అయినా కూడా మనం మిక్స్ చేసేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనకి ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా మనం అలా కలుపుకోవాలన్నమాట. అన్నిటిని మంచిగా ఆ ఖర్జూరం పేస్ట్, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని లడ్డూలాగా చుట్టేసుకోవాలి మనం. ఇది వేడివేడిగా ఉంటుంది, కాలుతుంది. బట్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని చేతులకి మంచిగా మిక్స్ చేసుకుంటే తొందరగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు మనం. నేను అదే ప్రాసెస్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. అండ్ లాస్ట్‌లో కొంచెం మనం పక్కకు పెట్టుకున్న గసగసాలు ఉన్నాయి కదా! అవి కూడా మళ్ళీ మీద మనం ఇలా వేస్తే లుక్ కూడా చాలా బాగుంటుంది. సో నేను అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాం. సో పైన చూడ్డానికి ఇవి బాగుంటాయి అన్నమాట ఇలా. సో ఇప్పుడు లడ్డు చుట్టేసుకుందాం. అవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్నాక మంచిగా లడ్డు మనకి రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనం ఇది మంచిగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. అన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు జనరల్గా ఎవరైనా తీసుకొచ్చుకుంటున్నారు డ్రై ఫ్రూట్స్. సో మనకి లడ్డు ఇలా రెడీ అయిపోతుందన్నమాట. సో ఇలాంటి వీడియోస్ మీకు మరికొన్ని కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ హే అమ్మాయి.